వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు థియేటర్ లో ది రాజా సాబ్ చూసిన తర్వాత ఒక బ్యాలెన్స్డ్ అభిప్రాయం చెప్పాలి అంటే ఇది పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ పూర్తిగా కొట్టేయాల్సిన సినిమా కూడా కాదు. హారర్ ఫ్యాంటసీ డ్రామాగా తీసుకున్న కోర్ కాన్సెప్ట్ నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ చెప్పే విధానం కొత్తగా ట్రై చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది, కానీ అదే సమయంలో స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల డిసప్పాయింటెడ్ గా స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగా వర్క్ అవుతాయి, కొన్ని చోట్ల మాత్రం పేషెన్స్ టెస్ట్ చేసినట్లు ఫీల్ వస్తుంది. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ హీరో ఎనర్జీ. చాలా కాలం తర్వాత ఎనర్జెటిక్ ఫన్ టచ్ తో ఉన్న రోల్ లో కనిపించడం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని మాస్ మూమెంట్స్ సినిమాను ముందుకు నడిపిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి కథ కొంచెం స్ట్రాంగ్ గా మారుతుంది. అక్కడ ఎమోషన్, మిస్టరీ కలిసి మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని అవుట్డేటెడ్ గా అనిపించడం నిజమే. అవి ఫ్లో ని కొంచెం బ్రేక్ చేస్తాయి. టెక్నికల్ గా చూస్తే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా బాగా వర్క్ అవుతుంది, కానీ అన్ని సీన్స్ లో ఒకే లెవెల్లో లేదు. అయినా కీలక సన్నివేశాల్లో విజువల్ స్కేల్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ సినిమాను చాలా చోట్ల నిలబెడుతుంది. ఫ్లో తగ్గిన సీన్స్ లో కూడా మ్యూజిక్ ఎలివేషన్ ఇచ్చి థియేటర్ ఫీల్ ని కాపాడుతుంది. ఎడిటింగ్ మరి కొంచెం క్రిస్ప్ గా ఉండి ఉంటే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. మొత్తానికి ది రాజా సాబ్ అనేది రివ్యూ షీట్ చూసి జడ్జ్ చేయాల్సిన సినిమా కాదు, థియేటర్ లో కూర్చొని అనుభవించాల్సిన సినిమా. కొత్త కాన్సెప్ట్ ని ట్రై చేసిన ప్రయత్నం, హీరో ఎనర్జీ, కొన్ని బలమైన సీక్వెన్స్ లు కలిపి ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అంచనాలు చాలా ఎక్కువగా పెట్టుకోకుండా వెళ్తే సినిమా మీకు వర్క్ అవుతుంది. ఓవరాల్ రేటింగ్ 3/5.